మరోసారి ఆలోచించు వేద. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఎవరైనా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నాకు కోపం వస్తుంది. అక్క, నీ బ్యాగ్ కూడా విసిరేయాల్సి వస్తుంది. సారీ అక్క. హలో, ఏంటలా చూస్తున్నా? బయటికి నడు. చేత్తో చెత్తగా వినవా? వెళ్ళు బావా. ఆగండి. అన్నయ్య వదినలు అటువంటి పని చేస్తున్న విషయం నాకెప్పుడో తెలుసు. అయినా నేను మనసులో పెట్టుకున్నాను, బయట పెట్టలేదు. మావయ్య హోటల్లో పనిచేయడం తప్పు కానప్పుడు వీళ్లు చేసింది తప్పే ఉంది. బావ డెలివరీ బాయ్గా పనిచేసింది తప్పు కానప్పుడు వీళ్లు చేసి పాత సామాన్ల వ్యాపారం తప్పే ఉంది. ఏదీ చేయకుండా నిహారికలా ఇంటి మీద పడి తినడం తప్పుగాని ఏదో ఒక పని చేసుకుని బ్రతకడం తప్పు కాదే. దొంగతనమా, దోపిడినా, మర్డరా? నిర్దాక్షిణ్యంగా బయట గెంటేస్తున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ల మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ నిహారికలా కాదు కదా. నా గురించి నీకెందుకు? దీనంతటికీ కారణం నువ్వే కదా. అన్నయ్య వదినలు కాదు, సమయం వచ్చినప్పుడు వెళ్ళవలసిన వాళ్ళు బయటికి వెళ్తారు. అమ్మా, ఒక మాట. సర్వర్గా పనిచేసిన నాన్నకు క్యాష్ కౌంటర్లో క్యాషియర్గా పని దొరికినట్టు, డెలివరీ బాయ్గా చేసిన నాకు అవని ఆఫీసులో జాబ్ దొరికినట్టు రేపు బావ వాళ్ళకు కూడా ఏదైనా మంచి పని దొరుకుతుందేమో. అవును వేద, అవని మాకు సహాయం చేసినట్టే వాళ్ళకు కూడా చేస్తుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టు. వేదవతి కూతురుగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాను. ఆత్మాభిమానం చంపుకుని వీధి వీధి తిరిగి అరుస్తూ పని చేశాను. ఎందుకమ్మా? కుటుంబం కోసమే కదా. ఇల్లరికం అల్లుడికి తిండి దండగా అంటూ హేళన చేసేవారు. వసంత, మీరు లోపలికెళ్ళండమ్మా. పెద్దిరాజు, నువ్వు కూడా వెళ్ళు. అటువంటి పని చేసుకుంటూ బ్రతకడం అవమానం కాదు, ఆత్మగౌరవం అతిగా. ఏ కిలాడి, నువ్వు మరొకరి బతుకులను బయట పెట్టడం కాదు, నీ మొగుడు ఏం పని చేస్తున్నాడో అది నేను తెలుసుకుని అందరి ముందు బయట పెడతాను. ఇద్దరూ ఇంటి నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉండండి. ఇదిగో, నా జాబ్కి ఏంటి బ్రహ్మాండమైన జాబ్. పేరెంట్స్ కి మంచి పేరు తీసుకొచ్చే జాబ్. అవని ఆగు. ఏమండోయ్ శ్రీవారు, ఏంటా వాలకం? మీ కండలు ఎవరికి చూపించాలని? బయట అమ్మాయిలెవరూ లేరే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపి డ్రమ్ములో పెడతా. వాటర్ రావడం లేదని నేను కంగారు పడుతుంటే ఏంటి నీ గోల? అవతల ఆఫీస్ కి టైం అవుతుంది. పర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చాయి. మీ మగాళ్ళకి అలవాటే కదా. నాకు అలాంటి అలవాట్లు లేవు. మా హౌస్ లో ఫుల్లుగా వాటర్ వస్తున్నాయి. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మా ఇంటికొచ్చి స్నానం చేసి వెళ్తే నాకేం అభ్యంతరం లేదు.
ఇద్దరం ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం, ఒకే చోట కలిసి లంచ్ చేస్తున్నాం, ఒక్కోసారి కలిసి కార్లో వెళ్తున్నాం. అందులో ఏ తప్పు లేనప్పుడు మా ఇంటికొచ్చి స్నానం చేయడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు నేను వెళ్తే ఈ ఇన్సిడెంట్ ని తర్వాత ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. బావి దగ్గరికి పోయి బిందెడు నీళ్లు తెచ్చిద్దాము అంటే వీధిలోనే కాదు ఊరిలోనే బావుల్లేవు. పోనీ నువ్వెళ్ళి చెరువులో మునిగి రావడానికి ఇది మన పల్లెటూరు కాదు. ఏం చేస్తావు మరి? నేనేదో విధంగా తగలడతాను, నువ్వు బయలుదేరు. ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది అని నాకు ఫోన్ వచ్చింది. నీకు రాలేదా? నాకు వచ్చింది, అందుకే ఈ కంగారు. దూరమైనా కూడా దగ్గరగానే ఉంటున్నావు. పరాయి వాళ్ళం కాదు, భార్య భర్తలం. అందుకే ఆఫర్ చేస్తున్నాను. ఉపయోగించుకోకపోతే తమరికే నష్టం. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు, ఉపయోగించుకోక తప్పదు. ఏమంటారు? వస్తున్నా ఆ రండి రండి రండి. వస్తున్నా.